పేట అంబేద్కర్ సర్కిల్లో దళిత ఐక్య వేదిక ఆధ్వర్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ ని అవహేళన చేసిన మాటలను వెనక్కి తీసుకోవాలని నిరసన తెలిపారు. అదే సభలో అమిత్ షా క్షమాపణ చెప్పాలని దళిత సంఘాలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. పల్లెపాము లక్ష్మయ్య, ముంగ జయరాజు తదితరులు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు. దేశం మొత్తం అమిత్ షా మాట్లాడింది తప్పు అని యుక్త కంఠంతో అంటుంది. బహిరంగంగా క్షమాపణ చెప్పి తీరాలని దళిత నాయకులు డిమాండ్ చేశారు. రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఈ విషయాన్ని మీరు మరుగుపరిచి అంత హీనంగా ఏమిటది? ఏ దేవుడి పేరో ఒక్కసారి అన్నిసార్లు స్మరిస్తే మీకు స్వర్గం. అయ్యా, పాపాలు చేసేవాళ్ళే ఆ పనులు చేస్తారు. సాక్షాత్తు ప్రముఖ నటుడు కమల్ హాసన్ గారు అంటున్నాడు ఏమని, విదేశీయుల యొక్క అడుగు జాడల్లో కాకుండా విదేశీయుల యొక్క అణచివేత నుంచి గాంధీ గారు మన దేశాన్ని రక్షిస్తే, స్వదేశంలో ఉన్నటువంటి సామాజిక అన్యాయాల నుంచి అట్టడుగు వర్గాలను రక్షించిన ప్రధానమైన వ్యక్తి అంబేద్కర్. ప్రతి ఒక్కరూ, ప్రతి భారతీయుడు అంబేద్కర్ 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 అనే అనాలి. అలా అంటే గుండె, పెదవులు, మనస్సు అన్నీ ప్రశాంతంగా ఉంటాయి. అది తెలుసుకోండి మీరు. మీ మోడీ గారు ఎన్నోసార్లు ఆయన శ్లాఘించి ఆయన పాదాల దగ్గర ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మొట్టమొదటిగా అంబేద్కర్ పాద సన్నిధికి వెళ్ళి ఈ మహానుభావుడి దైవంలో నేను ప్రధానమంత్రిని అయ్యాను. ఎంత గొప్ప మాట! ఏమైనా ఆ మాటలు, ఏమైనా ఆలోచనలు? దయచేసి ఆలోచించండి అమిత్ షా గారు. ఈ బీజేపీ గవర్నమెంట్ మొట్టమొదటి RSS 1925లో హెగ్డేవార్ నాయకత్వంలో ఏర్పడింది. మేము జాతీయ గీతాన్ని ఒప్పుకోం, మేము అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఒప్పుకోం. ఎంత దారుణం అండి! మేము త్రివర్ణ పతాకాన్ని ఒప్పుకోం. నువ్వు ఒప్పుకునేది ఏమిటయ్యా? నువ్వు ఒప్పుకునేది ఏంటి? నువ్వు భారతీయుడు కాదా? కాదు అనేది ఇప్పుడు రుజువైంది. మీ మనసులో ఉన్న అన్నీ బయటపడుతున్నాయి. దయచేసి 141 కోట్ల భారతీయుల యొక్క హృదయాలను గాయపరిచారు మీరు. ప్రతి భారతీయుడు గర్వించదగిన వ్యక్తి అంబేద్కర్. ప్రతి భారతీయుడు శ్లాఘించవలసిన వ్యక్తి అంబేద్కర్. అలాంటి అంబేద్కర్ పట్టుకొని హీనంగా మాట్లాడతారా? చాలా తప్పు. మీరే మీ మనస్సాక్షికి చెప్పుకొని దయచేసి క్షమాపణ అడగండి. దయచేసి క్షమాపణ పార్లమెంటు సాక్షిగా మీరు అడగాలి. లేకుంటే ప్రతి భారతీయుడు మిమ్మల్ని గ్రహిస్తాడు. దయచేసి గ్రహిస్తారని ఈ కార్యక్రమపూర్వకంగా, ఎందుకంటే మీరు గౌరవప్రదమైన హోంమంత్రి, గౌరవప్రదమైన మినిస్టర్. ఎందుకంటే మిమ్మల్ని దూషించం, కానీ మీ సంస్కారానికే వదిలేస్తున్నాం. అంతటి మహాశక్తిని, అంతటి మహా వ్యక్తిని దూషిస్తావా? అది తప్పు.